నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఐఎఫ్ఎస్కు ఎంపికైన గోదావరి కనికి చెందిన దహగం శశాంక్కు ఆదివారం మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో రైతు సంక్షేమ సమితి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఐఎఫ్ఎస్కు ఎంపికైన దహగం శశాంక్తో పాటు ఆయన తల్లిదండ్రులు ఉమామహేశ్వర్, నాగలక్ష్మిని అభినందించారు. కానిస్టేబుల్ గా ఎంపికైన ప్రవల్లికను కూడా సన్మానించారు. గని ప్రాంతాల నుంచి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి ఉన్నత ఉద్యోగాలకు యువత ఎంపిక కావడం ఆనందదాయకమని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సింగరేణి సంస్థ అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని లలిత్ కుమార్ తెలిపారు. శశాంక్ విజయాన్ని యువత ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. స్నేహ సాహితీ వ్యవస్థాపకులు ఏడేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ముడిమడుగుల మల్లన్న, సిహెచ్ ఉపేందర్, వేల్పుల నారాయణ, పుట్ట రాజన్న, వేముల అశోక్, జేవిరాజు, కార్పొరేటర్ మేకల సమ్మయ్య, మహేష్, అబ్బాస్, దామెర శంకర్, సూర్యదేవర జ్యోతి, ఆకుల రామకిషన్, పెద్దంపేట శంకర్, పులిమోహన్, ములుగు వెంకటేష్, మార్వాడి సుదర్శన్, సల్పల రమేష్, ఎరకల పోచయ్య, రాజయ్య, ఎలకటూరి శంకర్, ఉదయ్, ఎనగంటి శ్రీనివాస్, జమాతే ఇస్లామీ ప్రతినిధి ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రెండు కారణాలు ఏంటంటే, మొదటి కారణమేమో శ్రీ శశాంక్ గారు మన ఏరియా నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి అవడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. అభినందనలు తెలియజేస్తాను. నాకు కొంచెం చిన్న ఇవాళ డైరెక్టర్స్ వస్తుంటే రేపు కొద్దిగా ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకున్నాము. అందుకైతే సార్ ఎప్పుడైతే చెప్పారో నాకు వెంటనే ఆలోచించలేదు. కారణం ఏంటంటే, అద్భుతం, ఒక మంచి ఆలోచన నుంచే ఏ గొప్ప కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ మీరు చేపడుతున్న కార్యక్రమం అంతే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గమనిస్తే ఇదే రకమైన ఆలోచనలు ఉన్నవారుగా కనపడుతున్నారు. సో మిమ్మల్ని అందరినీ కలవడం, ఈ ఆలోచనలు పంచుకోవడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. గోదావరి కని లాంటి మారుమూల అనే అనాలి, మనం హైదరాబాద్ అట్లాంటి చోట్ల నుంచి పోటీ పడుతుంటారు. దాంతో పోలిస్తే మొదటి శ్రేణి పట్టణం అయితే కాదు మరి. అట్లాంటి దాని నుంచి గమనించండి మిత్రులారా, ఒక 10 లక్షల మంది పోటీ పడతారు. 10 లక్షల మందిలో 78వ స్థానాన్ని సాధించడానికి ఎంత కృషి, ఏ రకమైన చేస్తే అదే మనందరం ఊహించవచ్చు. సో ఒక గొప్ప పట్టణం, పెద్ద పట్టణాల నుంచి వచ్చే వాళ్ళకు ఉండే యొక్క అడ్వాంటేజ్ వేరే రకంగా ఉంటుంది. మన దగ్గర స్కూల్లో చదివాడు శశాంక్, మన పక్కన గోదావరి పట్టణంలోనే 10th క్లాస్ చదివాడు. మనలాంటి పట్టణం నుంచి వచ్చే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ వేరే రకంగా, వాటన్నిటిని అధిగమించి సాధించడం అనేది వారి యొక్క తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి అభినందనలు తెలియజేద్దాం. ఇది శశాంక్ సాధించింది చిన్న విషయం కాదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న యూత్ కి, పిల్లలకి, అందరికి ఆదర్శం కావాలి. అంటే చదువులు ఎట్లా చదవాలనేది అది ఒక శశాంక్ లాగా కావాలి అని ఒత్తిడి లాగా కాకుండా ఇన్స్పిరేషన్ తో పిల్లలు కావాలి. ఒత్తిడితో చేస్తే వచ్చే ప్రదర్శన ఒక రకంగా ఉంటే, ఉత్తేజమై చేసే ప్రదర్శన ఒక రకంగా ఉంటుంది. నా కోరిక, ఇందాక చెప్పారు మిత్రులు, వీరిని ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న కాలేజీలో వాటిలో కూడా పరిచయం చేసి అక్కడ ఉన్న చదివే పిల్లలకు మరింత మందిని శశాంకులను తయారు చేసే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నేను ఇక్కడ మా సింగరేణి స్కూల్ కి వారిని ఇన్వైట్ చేశాను. మన సింగరేణి కాలేజ్ కూడా ఇన్వైట్ చేద్దాం, చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ లో కూడా ఇన్వైట్ చేద్దాం. మరింత మంది శశాంకులు మన దగ్గర తయారు కావాలి. ఇంకొకటి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైన ఆలోచనలు, మీరు చేసిన కార్యక్రమాలు, రైతు సంక్షేమ సంఘం ద్వారా దురదృష్టవశాత్తు రైతులకు జరిగిన అన్యాయానికి మీరందరూ మంచి ఆలోచనలు ఉన్న వారందరూ ఒక దగ్గర జమై, అది ఎన్నో వందల మందిని, వేల మందిని మీరు సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టి, అట్లనే అది మీరు హైదరాబాద్ పోయి ఇంతకుముందు గత ప్రభుత్వం ద్వారా రైతులు ఏదైతే దురదృష్టవశాత్తు దాన్ని అనుకూలం చేసినందుకు రైతు సంక్షేమ సంఘంలో సభ్యులందరికీ కూడా నేను పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మనం గత కొద్ది వారాలుగా చూస్తా ఉన్నాము, ఢిల్లీలో అక్కడెక్కడ మన యొక్క యూత్ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి. సో ఏ గొప్ప ఉద్యమం అయినా ఒక ఆలోచనల నుంచే మొదలవుతుంది.
కొద్ది మంది సమానంగా ఉన్న ఆలోచనలు, సేమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కలిసి చేసే యాక్టివ్ వర్గ అవుతుంది. నేను ఈ స్నేహ సాహిత్య గ్రంథాలయం కానీ, ఈ యొక్క రైతు సంక్షేమ సంఘం కానీ ఈ యొక్క ఆలోచనలకు వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ మంచి ఆలోచనలు, మీ అందరూ కూడా మరిన్ని మంచి పనులు చేద్దాం. సింగరేణి కాలరీస్ సంస్థ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతోని మమేకమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడు ముందుంటుంది. దానికి వ్యక్తిగతంగా నా తరపు నుంచి కానీ, ఇటు కంపెనీ తరపు నుంచి ఏది కావాలన్నా కానీ నా తరపు నుంచి కూడా నేను ముందుంటానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తానంట. మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ ఉత్తేజపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కానీ, మనందరం కలిసి వివిధ వేదికల ద్వారా ఈ ఆలోచనలు పంచుకోవడం కానీ, మంచి చర్యలు చేపడం కానీ మరిన్ని చేద్దాం. మరొకసారి శ్రీ శశాంక్ గారికి మనందరి తరపు నుంచి, నా వ్యక్తిగతంగా నా తరపు నుంచి, సింగరేణి కాలేజ్ తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చిన మిత్రులకు, కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రవర్గానికి, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ విజయం నాది ఒక్కందే కాదు, నాకు సహాయం చేసిన, ప్రోద్బలం అందించిన అందరిది, మా తల్లిదండ్రులు, మిత్రులు, సత్యనారాయణ మామ, భిక్షపతి మామ, కుటుంబ సభ్యులకు ఏం తక్కువ కాదు, అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ప్రథమ కారణం, నేను మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేను పుట్టకముందు 1985 నుంచి నేను పుట్టిన తర్వాత కూడా మన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, లేదా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వేతనాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండే, వాటి కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. కానీ నేను సివిల్స్ ప్రిపేర్ అవుదామని ఉద్దేశం రావడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మిత్రుడు రూమ్మేట్ రాజశేఖర్ అని ఉండే, తన ఎంసెట్ ర్యాంక్ 32, 3,50,000 మంది రాస్తుండే ఆ సంవత్సరం. 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్ నిజామాబాద్ కాకతీయ విద్యా సంస్థల వాళ్ళు ఉచితంగా చదవనిస్తే అక్కడ చదువుకొని 32వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు మా కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు 3 లక్షల అప్పుండి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదే సమయంలో మన రైతు సంఘం కూడా ఏర్పాటు కావడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో రైతుల కోసం ప్రజా ప్రయోజనార్థం పనిచేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడనే ఉండి ప్రభుత్వ అధికారిగా, ప్రజాసేవకుడిగా ఇక్కడ పనిచేద్దామనే ఉద్దేశంతో ఉండడం జరిగింది. అండ్ నేను ప్రిపేర్ అయినప్పటి నుంచి, నేను 2020 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, మీ పిల్లలకి అందరికీ నా సూచన ఏంటంటే, దీన్ని కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయడానికి ఒక అవకాశంగా భావించాలని కోరుతున్నాను. దురదృష్టవశాత్తు మన ఊరు నుంచి సెలెక్ట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ రేట్లో దొరకడం జరిగింది, 300 కోట్లు కరప్షన్ చేసి. అలా కాకుండా మా నాన్నగారి మిత్రులు ఒక ఆయన మంచిర్యాల డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తుండే, 2600 ఎకరాలు అడవి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఆయన దాన్ని అడ్డుకొని సఫలంగా అవడం. దురదృష్టవశాత్తు ఇది ప్రజా ప్రయోజనార్థం జరిగిన, ఆయన చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆయన గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. అలాంటి వారి ఫుడ్ స్టెప్స్లో మనం నడుస్తూ ప్రజా ప్రయోజనార్థం పనిచేయాలి. కానీ దీన్ని మన ఇండివిజువల్ బెనిఫిట్ కోసం కాకుండా మన దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, అందరి కోసం పనిచేయాల్సిన అవకాశంగా తీసుకుంటే మంచిది. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటేశ్వర మామకి ధన్యవాదాలు, రైతు సంఘం వారందరికీ. సంబంధించి నేను చేసిన ప్రోత్సాహం కన్నా తన పట్టుదలే ఎక్కువ శాతం ఉంది. అదే ప్రధానమైంది. ఈ విజయం వెనకాల తన కృషి ఎక్కువ అని చెప్పేసి నేను సవినయంగా యథార్థాన్ని మేము ముందు పెడుతున్నాను. కష్టపడాలి, సాధించాలనే తపన వల్ల అది సాధ్యమైంది. శశాంకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన బంధువుల, మిత్రుల, సహచరుల, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న డిగ్రీ చదివి అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా
పట్టుదలగా నేను ఇది సాధించాలి, నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్నది అనడానికి శశాంక్ ఒక ఉదాహరణ. పట్టుదలతో తను ఈ విజయాన్ని సాధించాడని చెప్పేసి చెప్పగలను. ముందు నుంచి కూడాను తక్కువ మార్కులు వస్తే నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ప్రయత్నం చేస్తానని చెప్పి ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిక్ అయ్యి ఒక 2 నెలలు కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కాలేజ్కి వెళ్ళకపోయినా సరే ఎగ్జామ్ రాయమని అన్నప్పుడు అట్లా రాశాడు. గాంధీ కాలేజీ వాళ్ళ సహకారంతో వాళ్ళు మా కాలేజీలో వచ్చి మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తే రాసినప్పుడు 75% వచ్చింది. నాకు ఈ పర్సెంటేజ్ సరిపోదని చెప్పేసి నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానని చెప్పేసి మళ్ళీ రాసి 97-98% మధ్యలో సాధించిన అది ఆ పట్టుదల అనేది శశాంక్కే సాధ్యమైంది. మా ప్రోత్సాహం ఉన్నప్పటికీ అది సరిపడా ఉందా లేదా అనేది నిర్ధారించాలి. కానీ తన కృషి గణనీయంగా ఉందని చెప్పేసి సవినయంగా మీ అందరి ముందు చెప్పడానికి సంకోచించట్లేదు. తర్వాత అలాగే అనేక మంది ఈ ప్రాంత పిల్లలు ఆ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వేదికగా ఉత్సాహం ఉన్న అట్లాగే పట్టుదల ఉన్న విద్యార్థులందరూ కూడా కృషిని ప్రారంభిస్తారని చెప్పేసి అసలు నడక మొదలుపెట్టింది మనం ఇక్కడి నుంచి గోదావరి నుంచి ఎన్టీపీసీ రామగుండం వెళ్ళాలి అంటే ఆటోలోనో కాలినడకనో లేదా ఏదో ఒక సాధనాన్ని ఉపయోగించుకొని వెళ్ళడానికి ప్రారంభిస్తేనే మన గమ్యాన్ని చేరుతాము. అందుకని చెప్పేసి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చాలా మంది కూడా విద్యార్థులు తమ గోల్ను నిర్దేశించుకొని ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు గుర్తించడము, వాళ్ళను వీలైనంత మన ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా మళ్ళీ కొంత వాళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే మన వాళ్ళ చేతిలో చాలామంది చేతుల్లో డైరెక్టర్స్ ఉంది, చాలామంది ఉన్నారు. ఇక్కడ నుండే వెళ్ళినటువంటి నరహరి గారు ఐఏఎస్ మనవాడే. కొంతమంది చాలామంది కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వేయాలి చాలామంది. వీళ్ళందరి సేవలను మనం అంటే మీరు మన వాళ్ళని మనం గుర్తు చేయడం, వాళ్ళు ఇక్కడ నుంచి ఏ స్థాయిలో అయితే వాళ్ళు మన దగ్గర నుంచి ప్రతిఫలం పొందారో దాన్ని మనం మళ్ళీ అందుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. లేకపోతే గోదావరికి రానున్న కాలంలో ఇప్పుడే పలచన అవుతా ఉంటే 10 సంవత్సరాల తర్వాత మన ప్రాంతం మరింత వీరికి వచ్చే సిగరెట్ కూడా వచ్చే ఉండదు తెలియదు. ఎక్కువ 10 ఏళ్ళు అయితే అందరూ భయపడుతుంటారు లేదు అని. దీనికి ప్రత్యామ్నాయం ఏదో రావాలి, కాపాడుకోవాలి. మన ప్రాంతాన్ని మనం కాపాడుకునేటువంటి క్రమంలో మేము అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా శశాంక్ అభినందిస్తాం. అంటే మనం ఎంతసేపు అభినందించినా సరిపోదు, ముందుగా మనం సన్మానం చేసుకుందాము. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.